సార్ జగన్, పవన్ బాబు అలాగే రేవంత్, కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లో కామన్వెల్త్లో నేతలు. మనం ఇప్పటిదాకా చర్చిస్తున్న అంశాల్లో చాలా ఆసక్తికరమైంది, అదృశ్యంగా ఉంది, కనిపించింది ఏంటంటే అంతకంతకు ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు అల్లుకుపోవడం. ఈరోజు ఒక వార్త ఉంది, నిన్న ఈరోజు మీరు ఏ రోజు బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక చూసినా చంద్రబాబు కట్టుబెట్టాడు, చంద్రబాబు పంపించాడు, చంద్రబాబు కోసం ఇప్పుడు మేడిగడ్డ నీళ్ళు ఇక్కడ ఆపకుండా తన గురువుకు దర్శనం సమర్పిస్తున్నారు, ఇదే జరుగుతుంది. ఈరోజు ఒక వార్త ఏంటి, సీతక్క తాల బర్త్డే, పుట్టినరోజు ఏదో, పార్టీలు మారిన అనుబంధాలు ఒకటే అని ఆ వార్త మొదటి పేజీలో బొమ్మ గిమ్మ కూడా పెట్టి వేశారు. రెండో వైపున చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చిన రోజు నుంచి అప్పుడు కవిత లాంటి వాళ్ళు మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇది నడుస్తూనే ఉంది. ఇదొక లైన్, ఈ లైన్ ఒకటి నడుస్తుంది. మూడోది ఇప్పుడు రావణ్ అయినా కేవీఆర్ అయినా వీళ్ళంతా తెలంగాణలో ఉండి మాట్లాడటం, వీళ్ళని ఆంధ్ర పోలీసులు తీసిపోవటం, అంటే కేసులేమో ఇక్కడ కేసులేమో అక్కడ, మనుషులేమో ఇక్కడ అన్నట్టుగా తయారైంది. ఒక విధంగా చెప్పాలంటే టార్గెట్స్ తెలంగాణ టార్గెట్గా ఆంధ్రప్రదేశ్ టార్గెట్గా తెలంగాణ, ఒక కామన్ రాజకీయం నడుస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇందులో భాగమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ తన లోటస్ పాండ్కు తిరిగి వస్తాడన్న, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఫైట్లో పదే చంద్రబాబు ప్రత్యక్షం అవుతున్నాడు. వాళ్ళిద్దరు ఎవరిని ఏం చేసుకుంటారు లేకపోతే ఎదుర్కొంటారు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే వేరే విషయం. కానీ చాలా ఆశ్చర్యకరంగా కేసీఆర్ రేవంత్ ఫైట్లో చంద్రబాబు నాయుడు పేరు లేకుండా ఒక్కరోజు కూడా వాళ్ళు మాట్లాడడం లేదు. అలాగే వైసీపీ కూడా ఈ కథనాలు వీటన్నిటిలో వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళు రేవంత్ రెడ్డి విధానాలను, ఇక్కడ వైసీపీ లేదు, వాళ్ళు ఏం చెయ్యరు, కానీ వాళ్ళు ఇచ్చే మీడియా ప్రొజెక్షన్స్, వాళ్ళ రియాక్షన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని తీరుతెన్నులను వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డిని మళ్ళీ రేవంత్ రెడ్డి కీర్తిస్తూ ఉంటారు. మీరు ఈ ట్రయాంగిల్ మీరు అర్థం చేసుకోవడం చాలా చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఈ క్రమంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ రాజకీయాలు, ఈ మూడు మతాలకు సంబంధించిన ప్రస్తావనలు ఇక్కడ అక్కడ ఉమ్మడిగా రకరకాలుగా వస్తూ ఉంటాయి. మధ్యలో వీళ్ళు ఒకసారి తిరుపతికి వెళ్ళి, భక్తి తిరుపతితో అసలు ఏముంది, అందరూ శ్రీవారిని సందర్శించుకుంటారు, అయిపోతుంది. సో ఒక పెద్ద రాజకీయం చాలాసార్లు రెండు వైపులు, నిన్న విజయవాడలో ఈ అంశాలు వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన హిందుత్వ సంస్థల నాయకులు విజయవాడలో మాట్లాడుతున్నారు. ఆయన మీద చర్య తీసుకోవాలి, ఈయన మీద చర్య తీసుకోవాలని. మతము, కులము, రాజకీయము, పార్టీలు, ప్రాంతాలు కలిసినటువంటి ఒక కామన్ గేమ్. దీని అంతటిగా కనిపించని క్యాపిటల్ అంటే పెట్టుబడి, ఇన్వెస్టింగ్, ఇది కూడా జరుగుతుంది. భూములు కూడా మీరు చూడండి, చాలాసార్లు భూములు అక్కడే ఉంటాయి, వాళ్ళ భూములు ఇక్కడ, వీళ్ళ భూములు అక్కడ. మళ్ళీ రాజకీయాలకు వచ్చేసరికి అది నదీ జలాలైనా ఇంకోటైనా, నదీ జలాలు, యాసలు ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా పోట్లాటలు జరుగుతుంటాయి. కానీ ప్రజలు గమనించాల్సింది, రెండు రాష్ట్రాలు గమనించాల్సింది ఒకటే, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా పాలక పార్టీలు, పాలక నేతలు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మరీ ఉద్యోగాలకు గురై దూరాలు పెంచుకోవటం కానీ, ఎక్కువగా దీనికి గురి కావటం కానీ కాదు. విచక్షణతో, సంయమనంతో ఉండాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంటుంది. ఎన్నికలు ఇంకా దగ్గర అవుతున్నాయి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయాయి కాబట్టి పెంచబోతున్నారు. ఈ కామన్ గేమ్స్, కన్నింగ్ గేమ్స్ ఇంకా చాలా తీవ్రం కాబోతున్నాయి. ఇవి కనిపించవు గతంలో కంటే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, అలాగే మొదటి 10 సంవత్సరాల్లో, విడిపోయాక మొదటి 10 సంవత్సరాల్లో చూసిన దానికంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. ఇందులో నేను ఇందాక చెప్పినట్టే బీజేపీ తెలంగాణలో ప్రత్యక్ష పాత్ర, ఆంధ్రప్రదేశ్లో సెకండరీ పాత్ర, కానీ దాని చుట్టూ తిరుగుతుంటుంది. నేను మాధవ్ కూడా మాట్లాడారు, నిజంగా మాధవ్ మాట్లాడినవి ఇంకా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ ఆనవ రామనారాయణ రెడ్డి వీళ్ళు మాట్లాడిన దాంతోపాటు ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు. ఆయన స్వభావం కొంచెం ఇదిగా ఉంటారు కదా, కాబట్టి చాలా బిగ్ గేమ్స్ జరుగుతున్నాయి.